ఓకే అండి, నేర్చుకుని రాద్దాము. లాస్ట్ క్లాస్లో సెట్స్ మీద కొన్ని సమ్ చేసామండి. నెక్స్ట్ ఇంకో సమ్ చేద్దాం. అవుట్ ఆఫ్ 800 బాయ్స్, out of 800 boys in a school, comma 224 played cricket, comma 240 played hockey, 240 played hockey, right? 240 played hockey and 336 played basketball, comma 64 played both basketball, and hockey. 8 played cricket and in the basketball and 40 played cricket and hockey, comma 24 played all the three games, the number of boys, the number of boys who did not play any game is who did not play any game is ఎన్ని గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం మీద టోటల్ గా ఎన్ని గేమ్స్ ఉన్నాయి? 3 గేమ్స్ ఉన్నాయి. 3 గేమ్స్ ఉన్నాయండి. ఒకటేంటి క్రికెట్, ఇంకోటి ఇంకోటి బస్. చూడండి ఇక్కడ మొత్తం ఆల్ 3 దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఆల్ 3 దగ్గరికి వెళ్ళండి. ఆల్ 3 అంటే 24 ప్లేడ్ ఆల్ 3, ఇక్కడ 24 రాసేసుకోండి. ఆల్ 3 పైకి వెళ్ళండి. నెక్స్ట్ 40 ప్లేడ్ క్రికెట్ అండ్ హాకీ, 40 టోటల్ గా 40 రావాలి. మొత్తం కలిపితే 40 రావాలి. ఇది ఆల్రెడీ 24 అయిపోయింది కాబట్టి ఇదంతా 16, కొంచెం 16
నెక్స్ట్ 40 అయిపోయిన తర్వాత 80 ప్లేట్ క్రికెట్ అండ్ బాస్కెట్బాల్. క్రికెట్ అండ్ బాస్కెట్బాల్ 80 కాబట్టి మొత్తం కలిపి 80 రావాలి. ఎంత వచ్చి కొంచెం 56. నెక్స్ట్ 64 బాస్కెట్బాల్ అండ్ 40. ఇప్పుడు వెళ్ళండి మొత్తం మీద 224 ప్లేట్ క్రికెట్ మొత్తం కలిపితే 224. మొత్తం కలిపితే 224. మొత్తం కలిపితే 224 కదా. 224 లా ఈ మొత్తం మూడింటిని యాడ్ చేసి సపరేట్ చేద్దాం. ఇక్కడ వరకు ఎంత ఈ 24 తీస్తే 200 వచ్చింది. 200 ప్లస్ మైనస్ ఎంత మైనస్ 50 60 70 వచ్చినట్టు 128. ఇంత 120. నెక్స్ట్ అండి ఈ కొంచెం ఎంత రాబట్టిన ఆకి మొత్తం ఎంత 240. 48 పోయింది కాబట్టి 200 మైనస్ 40 ఎంత 40 ప్లస్ 24 కదా. 40 పోయిందా. ఎంత కలిపితే ఈ రెండు కలిపితే 80 అంటే 120. ఏమ్మా హాకీ కదా. ప్లేట్ 240 ప్లేట్ క్రికెట్ 240 మొత్తం ప్లేట్ క్రికెట్ 40 ప్లస్ 16 ప్లస్ 40 మైనస్ 40 ఎంతనా 200 మైనస్ 40 ఎంత వచ్చింది 160. నెక్స్ట్ ఈ కొంచెం ఎంత రావాలి. మొత్తం బాస్కెట్బాల్ ఎంత 336 మైనస్ ఆఫ్ 6 ప్లస్ 24 ప్లస్ 400 ఎంత చెప్పండి మీరే. 336 మైనస్ ఎంత 50 70 80 120. 120 పోతే 260. ఇప్పుడు మీకు రిక్వైర్డ్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ డిడ్ నాట్ ప్లే ఎనీ గేమ్ ఏ ఒక్క గేమ్ కూడా ఆడకూడదు. టోటల్గా ఎంతమంది ఉన్నారు
800 లో ఉండాలి మొత్తం. ఎక్కువ నెంబర్ కావాలంటే 800 లో నుంచి ఏం చేయాలి మనం? కొంచెం నెయ్యి, కొంచెం వీటన్నిటిని కూడా ఏం చేయాలి? మొత్తాన్ని మొత్తం ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎంతో, టోటల్ ఎంతో తెలుసు. 224. 160 plus 40 plus 216. 160 plus 40 plus 216. 600 మైనస్ ఇంత చెప్పండి. 6 4 640నా? ఎంత వచ్చింది? 160. ఇష్టం రాద్దాండి. If the sets capital A and B have 3 and 6 elements, నిత్యం ఉండవా? హలో, Yes, sir. then the minimum number of elements, the minimum number of elements in A union B is ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంతండి? సెట్స్ ఏ అండ్ బి హ్యావ్ 3 and 6 ఎలిమెంట్స్ ఈచ్. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6. Then the minimum number of elements in A and B. Minimum number of elements in A and B. అన్నారండి ఆన్సర్ కొంతమంది. చెప్పాలండి, ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండడానికి ఛాన్సెస్ మినిమంగా? మినిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. మినిమం ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. చూడండి, ఇక్కడ ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ మీకు ఒక డౌట్ వచ్చింది.
ఇక్కడ సపోజ్ బిలోని ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. బిలో ఏలోని ఎలిమెంట్స్ యొక్క పాసిబిలిటీ ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అనుకో, సపోజ్ ఇట్లాగైనా ఉండొచ్చు, ఆర్ ఇట్లా అయినా ఉండొచ్చా? 1 2 ఉండి వేరే డిఫరెంట్ ఎలిమెంట్ ఉండొచ్చా? లేదా ఏలో 1 మాత్రమే ఉండేసేసేసి 7 8 ఇంకొక వేరే ఉండొచ్చా? లేదు, కూడదు. ఏలో అన్ని డిఫరెంట్ గానే ఉండొచ్చా? అప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు ఏ అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మినిమంగా ఎన్ని ఉంటాయి? మినిమంగా ఏ యూనియన్ బిలో మినిమంగా 6 ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు 7, ఇలా ఉన్నప్పుడు 8, ఇలా ఉన్నప్పుడు 9. మినిమంగా ఎన్ని ఉంటాయి? మినిమంగా ఆల్ పాసిబిలిటీ ఏంటి? 10 ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు, 9 అయినా ఉండొచ్చు. కాబట్టి మినిమంగా ఎన్ని ఉంటాయి అంటే మినిమంగా 6 ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది మినిమం అయితే అది ఆన్సర్ అయితే, రెండిట్లో ఏది మినిమం అయితే అది, ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమం అయితే అది ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం ఆఫ్ maximum of n of a comma n of b. The maximum of n of a comma n of b. ఎప్పుడైనా ఏ యూనియన్ బిలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడిగితే, మాక్సిమం అడిగితే ఏ యూనియన్ బిలో మాక్సిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు అని అడిగితే 9. అంతే కదా. చూస్తుంది కదా ఇక్కడ ఈ కేసులోనేమో ఇట్లా వచ్చినప్పుడు 7 వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు 8 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. మినిమం అడిగితేనేమో 6, మాక్సిమం అడిగితేనేమో 9. ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A survey shows that a survey shows that in a city that 53% of the citizens like tea, whereas 76% like coffee. X% like 6% like both tea and coffee. Tea and coffee. Then first option x is equal to 63, x is equal to 39. Third one and t less than or equal to x less than or equal to 63.
Fourth one, 39 less than or equal to x less than or equal to 60. మొత్తం సిటీలో ఎంతమంది ఉన్నారండి? అవుట్ ఆఫ్ 100. 2 ఎకరం వేసుకుని నేను కూడా. మొత్తం టోటల్ ఎంతమంది అండి? 100. అవునా? కాఫీ ఇష్టపడేవారు కొంతమంది ఉన్నారు. ఓకేనా? వేరే టీ ఇష్టపడేవారు కొంతమంది ఉన్నారు. ఎన్ ఆఫ్ ఇది ఎన్ ఆఫ్ యూ ఎంత అనుకుందామండి? 100 అనుకుందాం. చెప్పాలి గివెన్. అవుట్ ఆఫ్ 100 గాను కాఫీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? లైక్ టీ అన్నాడండి ఫస్ట్. టీ తీసుకున్నాండి, తర్వాత కాఫీ తీసుకున్నా. కాఫీ టీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అండి? కాఫీ టీని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 63%. 3. నెక్స్ట్ కాఫీని ఇష్టపడే వాళ్ళు 76. ఇప్పుడు రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ కి సంబంధించిన మినిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, మాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. రెండింటిని ఇష్టపడే వాళ్ళు మినిమం ఎంతమంది ఉండొచ్చు, మాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? వీళ్ళే మొత్తాన్ని 63 మెంబర్స్, మొత్తం 76 మెంబర్స్ ఉన్నారు మొత్తం కలిపితే. మినిమం ఎంతమంది ఉండొచ్చు? గెట్ చేయండి ఊరని. 63 ఉండొచ్చు మినిమంగా. మినిమం ఎంతమంది ఉండొచ్చు? 63. ఇలాగా మీరు మినిమంగా 63 అన్నారు. అదండి మాక్సిమం గా 63 ఉండొచ్చు అండి. ఎందుకంటే ఈ టీ ఇష్టపడే వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకో సపోజ్ టీ ఇష్టపడే వాళ్ళందరూ కూడా కాఫీ తాగారు అనుకో, ఈ 63 ఎక్కడ ఉంటారు? 63 ఎక్కడ ఉంటారు? టీ తాగే వాళ్ళందరూ కూడా కాఫీ తాగారు అనుకో, వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ మాక్సిమం ఎంతమంది ఉంచవచ్చు? ఇక్కడ 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 ఇంటర్సెక్షన్ లో కాఫీ టీ ఇష్టపడే వాళ్ళందరూ కూడా కాఫీ ఇష్టపడ్డారు అనుకో, ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎక్కడ వరకు ఉంచవచ్చు? 63 మెంబర్స్ వరకు ఉంచవచ్చు. అంటే మాక్సిమం ఎంతమంది ఉంటారు? 63 ఉంటారు. ఓకేనా? కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ సంబంధించిన మాక్సిమం వాల్యూ కావాలంటే మాక్సిమం ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి వచ్చేటప్పటికి ఎంత అండి? మినిమం ఆఫ్
ఎంత? ఇది మాక్సిమం వాల్యూ ఇచ్చేసింది అనేసింది. మరి మరి దీంట్లో మినిమంగా ఎంతమంది ఉండొచ్చు? చెప్పాలి, మాక్సిమం గా వచ్చింది 63 అని. మినిమం ఎంత రావచ్చు చెప్పండి. మినిమం ఎంత రావచ్చు అని అడుగుతున్నారు. థర్టీ నైన్ అంటున్నారు. ఇలాగ 39 ఇక్కడ ఉంది ఆన్సర్. ఇది అని చెప్పి గెట్ చేశారా? ఆ? అదే 39 అనేది మినిమం ఎలా అయింది అంటున్నా. ఇక్కడైతే ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మినిమం ఉండాలి అందరూ ఇటు ఉండిపోయారు అనుకోండి. ఓకేనా? 63 మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు అనుకో, ఈ టీ తాగే వాళ్ళందరూ కూడా కాఫీ తాగారు అనుకో. మొత్తం ఎంతమంది అవుతారు? 63 అవుతారు. థర్టీ నైన్ ఎలా ఎలా ఆలోచిస్తున్నారు? 39 ఆన్సర్ కరెక్టే. ఎలా ఆలోచిస్తే వచ్చింది 39. ఆప్షన్స్ కాదురా, జనరల్ మెథడ్ అడగండి. జనరల్ మెథడ్ ఆలోచించండి. చూడండి, మొత్తం ఉంది 100, మినిమం ఉంది 100. కానీ ఈ రెండింటికి కలిపితే ఎంత వస్తుంది మీకు? 139. 139 వస్తుంది. ఉందే 100 కాబట్టి 139 వచ్చిందని అనుకో. ఓకేనా? 39 ఇక్కడ కామన్కి వెళ్ళిపోవాలి. మినిమం ఇక్కడ వెళ్ళిపోవాలి. 100 లో 139 లో ఇది 39 కామన్కి వెళ్ళిపోవాలి. ఆ రిమైనింగ్ పక్కన పెట్టాలి. ఇక 39 ఇక్కడ కామన్ గా పెట్టుకొని 63 లోంచి మిగతా వాళ్ళని ఇక్కడను, 76 లో మిగతా వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి. దేనికంటే ఉందే 100, కానీ రెండు కలిపి ఎంతమంది ఉన్నారు? 139 ఉన్నారు. ఆ 139 లో 39 అనేది ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా మిడిల్ లో ఉండాలి. ఆ 39 పోగా రిమైనింగ్ 63, మొత్తం కలిపితే 63 కదా. ఆ 39 పోగా మిగతా వాళ్ళు ఇక్కడ ఉండిపోవాలి. 76 39 పోగా మిగతా వాళ్ళు ఇక్కడ ఉండిపోవాలి. కాబట్టి మీకు మినిమం కావాలంటే ఏం చేయాలి? రైట్, మినిమం ఆఫ్ n of t intersection c is equal to, మీరు ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేసి 100 ఆ నెంబర్ని ఏం చేయాలి? సపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కలిపితే 139 వచ్చారు. మొత్తం ముందే 100, మొత్తం కలిపితే 139 వచ్చారంటే ఆ 39 ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడికి వెళ్ళిపోయి మిగతా వాళ్ళు 63 ఉంటారు, రిమైనింగ్ ఇక్కడ తీసేసేయాలి. ఓకేనా? అవి కొంచెం ఉంటారు వాళ్ళు. ఇలా 76, మొత్తం 76 39 నుంచి మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు. అప్పుడు ఇది మొత్తం 63 వచ్చింది, ఇది మొత్తం 73 వచ్చింది. ఓకేనా? 76 వచ్చింది. అంటే మీకు మినిమం కావాలన్నప్పుడు ఏం చేయాలి?
టోటల్ ఎంత 139 కదా, 100 టోటల్ 100 ఉన్నారు కదా, ఆ ఎక్స్ట్రా ఎంతమంది అయితే ఉన్నారో మినిమంలో ఉంటారు. అంటే మినిమం ఇక్కడ ఎంతమంది ఉంచాలండి? 39 మెంబర్స్ ఉంచాలి. 39 మెంబర్స్ ఉంచాలి. మాక్సిమం గా ఇక్కడ ఎంతమంది అయితే ఈ 63 ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ, ఈ రెండింటికి మినిమం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉండిపోతారు. ఏంటంటే ఆన్సర్. నెక్స్ట్ అండి. ఓకేనా? కంప్లీటెడా? నెక్స్ట్ అండి. 2 final sets. 2 final sets have m and n elements. 2 final sets of m and n elements. If total number of subsets of the first set is 56 more than that of the total number more than that of the total number of subsets of the second. The values of m and n respectively are options like 7,6, 6,3, 5,1, 8,7. ఎన్ఆర్బి ఎంత ఇచ్చాడండి? ఎన్ఆర్బి ఎంత ఇచ్చాడు? టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ అండి. మీరు గుర్తుకునే నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్. సెట్ కంటైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంకో నెంబర్ ఆఫ్ పాసిబుల్ సబ్సెట్స్ గుర్తుకున్నాయా? 4. m ఇక్కడైతే m ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/m గివెన్. 2/m ఈజ్ 56 more than that of the total number of subsets of the second one. 56 more ఉండాలి. power n 2/m is equal to 2/n.
అవునండి. రెండు ఈక్వల్ అవ్వాలి. M, N ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవటం అనేది. M+6 తీసుకోండి. ఇప్పుడు LHS ఎంత వచ్చిందో చూడండి. 64. N బదులు 3 తీసుకోండి. RHS ఎంత వచ్చిందో చూడండి. 64 వచ్చింది. కాబట్టి M+6 N+3 తీసుకుంటే రెండు ఈక్వల్ అవుతున్నాయండి. కాబట్టి దేర్ ఎంతండి? M ఎంత? N బదులు ఇలాంటి లెక్కలకి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకే ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి. ఈక్వేషన్ ఉంది మన చేతిలో వాడి గివెన్ కండిషన్ నుంచి, ఓకేనా? అప్పుడే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అసలు ఎన్ వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఇంకా అదర్ లేదండి, ఆప్షన్ లేదు ఇక, ఓకేనా? కాబట్టి అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ వాడుకోవచ్చు. ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా గెట్ చేయాలి. లేకపోతే ఇలా ఆలోచించండి. ఈ 2 యొక్క పవర్ ఉంది కదా, మన దగ్గర 2 యొక్క పవర్లు మనకు ఆలోచిస్తే మనకు తెలుస్తుంటాయి. 2, 4, 8, 16 లాగా. అలా ఒక నెంబర్ని యాడ్ చేస్తుంటే ఇది కూడా ఏం రావాలి? 2 పవర్ m ఫామ్ లో రావాలి. అప్పుడు 2 ఆలోచిస్తే రాదు, 4 ఆలోచిస్తే 60, 8 ఆలోచిస్తే 64. అంటే n బదులు 3, m బదులు ఇంకట్లాగన్నా తీసుకోవాలి, ఓకేనా? ఇంకా డైరెక్ట్ గా ఆప్షన్స్ వాడుకుండా ఉంటే అట్లా. నెక్స్ట్ in a class of 35 students, in a class of 35 students, some are 24 like to play, cricket, and 16 like to play, 16 like to play football. Uh, 35 students, 24 like to play cricket, and 16 like to play football. Also each student likes to play at least underline చేసుకోండి, at least one of the two games. How many students like to play both
క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఆన్సర్ ఎంత అంటున్నారు? 5 అంటున్నారు. క్వశ్చన్ మీనింగ్ ఏంటి చెప్పండి ముందు. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 35 ఉండాలి. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి అట్లీస్ట్ 1 ఆఫ్ ద 2 గేమ్స్ మొత్తం ఏదో ఒకటి ఆడాలండి. ఖాళీగా ఉంటారు ఎవరో, అది కానీ ఇది కానీ ఆడాలి. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఓకేనా, ఒకటేంటి క్రికెట్, ఇంకోటి ఏంటి ఫుట్బాల్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు గివెన్ ఎన్ ఆఫ్ ఓకేనా, ఏ యూనియన్ బి ఎంత ఇచ్చినట్టుంటే 35 ఇచ్చినట్టే. ఇట్లా ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 24. ఎన్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు? 16. ఖచ్చితంగా ఏ యూనియన్ బి ఓకేనా, ఇక్కడ 35 అవి తీరాల్సిందేనండి. నీకు ఎవరు బయటకి ఎవరు వెళ్ళరు. ఏమడుతున్నాడు? బోత్. అంతేనా? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతున్నాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి పర్లేండి. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూనియన్ 35 ఇచ్చాడు. 24 plus 16 minus n of A intersection B. n of A intersection B ఎంత వచ్చింది? 35 minus 2. సెట్స్ లో థీరీ చెప్తున్నాం కదా, థీరీ చెప్పిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉంటానే ఉంటాయండి. ఇక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం చేసుకోవచ్చు. మీరు ఇంకా నేను చెప్పిన థీరీ పార్ట్ ప్రకారం ఎన్ని సమ్స్ అయినా ఇలాంటి సమ్స్ ఇక ఉంటానే ఉంటాయి. ఇక ఈ సమ్మర్కి ఒక 1000 చేసుకోవచ్చు, ఈ సమ్మర్కి 1000 చేసుకోవచ్చు. ఓకేనా? మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసే లోపు 10,000 చేసుకోవచ్చు. అట్లా మీ ఇష్టం వచ్చిన సమ్స్ చేసుకోవచ్చు. కానీ థీరీ పార్ట్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి బాగా. సమ్స్ ఉంటానే ఉంటాయి ఇట్లాగా, ఎన్ని సమ్స్ అయినా ఉంటాయి. థీరీ పార్ట్ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి సమ్స్ ఎన్నైనా చేయొచ్చు. ఇక సమ్ చేయడం కూడా మన దగ్గర ఏముండాలి, మన దగ్గర ఆల్రెడీ చెప్పేసాను. ఇక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఇలా ఎన్ని క్లాసులు అని చెప్పొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉంటాయండి. 30 సెట్స్ మీద థియరీ పార్ట్ అంతా జాగ్రత్త చెప్పానండి. ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చెప్పేస్తాను. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అండ్ బి ఓల్ కాంప్లిమెంట్. ఆప్షన్ 1 లో ఏనేనండి, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 5, ఫోర్త్ 1 ఏ మైనస్ బి అండి. ఎలా డిసైడ్ చేస్తారు అలా ఇచ్చినప్పుడు? ఏ ఇంటర్సెక్షన్ ఏ అండ్ బి ఓల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఆన్సర్ కట్ రావాలంటే వెంటనే వేసుకోండి. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏ అంటే ఇదిగోండి, ఇదల్లా ఏ అండి, ఇదల్లా ఏ. ఏ అండ్ బి ఓల్ కాంప్లిమెంట్ అంటే
ఏనండి ఇప్పుడు నేను ఇందాక పార్ట్కి ఏఎన్ఎన్బి హోల్ కాంప్లిమెంట్ కి ఇంటర్సెక్షన్ ఏదైనా ఉందండి ఏమి లేదు 5 ఇదంతా ఏఎన్ఎన్బి హోల్ కాంప్లిమెంట్ బయటికి వెళ్ళిపోయింది ఏ అంటే లోపల ఉంటాం ఆ ఇంటర్సెక్షన్ ఏముంటుందండి రెండింటికి ఏముండదు కాబట్టి ఇదేమో ఏ రీజియన్ యువతల అవుట్పుట్ ఏంటండి ఇది ఏఎన్ఎన్బి హోల్ కాంప్లిమెంట్ ఓకే ఫస్ట్ లో ఇంకొక సమ్ చెప్పేద్దామండి మిగతా మీరు చేసుకోవాలి అసైన్మెంట్ మీద లేస్తామండి సెస్ మీద if capital A is the if capital A is the capital A is the set of divisors set of the divisors is the number 15 the number 15 comma B is the B is the B is the set of prime numbers smaller than 10 and C is the set of even numbers smaller than 9 then A union C intersection B ఇది చెప్పండి క్యాపిటల్ ఏ చెప్పండి సెట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 15 డివైజర్స్ ఆఫ్ 15 చెప్పండి 1 డివైడ్ చేసిద్ది 3 డివైడ్ చేసిద్ది 5 15 బి ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 చెప్పండి 2 3 5 7 9 కూడా వచ్చిందా 9 ప్రైమ్ కాదు నెక్స్ట్ 3 చెప్పండి 2 ఈవెన్ నెంబర్స్ 2 4 ఆన్సర్ ఏంటవా 2 4 6 8 ముందు ఏ యూనియన్ సి చెప్పండి ఏ యూనియన్ సి 1 2 3 4 5 6 8 15 ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చెప్పండి ఇంటర్సెక్షన్ బి రెండింటికి ఇంటర్సెక్షన్ చెప్పండి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది 2 3